రేపు ఆయన మేయర్ అయిన తర్వాత ఏం సాధిస్తాడు ఒక ప్రజలకు కూడా చెప్పాలి కదా. ఈ మేయర్ తప్పుడు పని చేసిండు, ఈ మేయర్ మంచి పని చేయండి, నేను వస్తే ఈ పని చేస్తాను కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఉందెంత సంవత్సరం ఉన్నది. సంవత్సరం తర్వాత 2 నెలలు అయితే ఇక 15 రోజులు ఇంకా నెల అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది. 2 నెలలు మళ్ళీ ఎలక్షన్ కోడే పోతుంది. దాని తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ వస్తాయి. దాని 2 నెలలు నువ్వు చేసేంత 6 నెలలు. మన 6 నెలల్లో నువ్వు సాధించేది ఏంది? మన ప్రజలు ఎందుకు అనుకున్నారు మనని? అందుకని నేనేమన్నా అంటే ఇది న్యాయం కాదు. రేపు రాబోయే రోజులలో ఈ 16 మందికి కూడా ప్రజలే బుద్ధి చెప్తారు. ఏ విధంగా చెప్తారంటే ఇప్పుడు మేయర్ని దించినంత మాత్రం నేను పోయేదేమి ఉండదు, ఒరిగేదేమి ఉండదు. ఏం ప్రభుత్వం ఏం పడిపోదు, ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏం రాదు. కానీ నువ్వేం చేస్తావు ప్రజలకన్నా చెప్పాలి కదా. డబ్బులకు ఆశపడి మనం ఈ విధంగా ప్రజలు ఇచ్చిన తీర్పును మనం తిరస్కరించడం చాలా బాధాకరం. ఇలాంటి కష్టాలు కూడా జరగవద్దు ఎక్కడ కూడా, ఏ పార్టీలైనా జరగవద్దు. ఒకటే పార్టీలో అయినా కదా, ఏ పార్టీలో కూడా ఇట్లా జరగవద్దు. ఇలా మనము అందరం కలిసిమెలిసి ఆనాడు ప్రజలలో పోయి ఎంతో కష్టపడి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం గెలిచినాం. గెలిచిన తర్వాత అందరం కూడా 4 ఏళ్ళు సజావుగా అందరం కూడా కలిసి మేము డెవలప్ చేసుకున్నాం. అంతా పోయిన తర్వాత ఇలాంటి పెట్టడం కూడా ఇది మంచిది కాదు. అందులో వైస్ చైర్మన్ కూడా రాజేందర్ రెడ్డి ఉన్నాడు, మీ అందరూ కూడా తెలుసు. మళ్ళీ కమ్సే కమ్ ఆయన చైర్మన్ ఆయన కూర్చొని అయ్యా మళ్ళీ ఎందుకు పెడుతున్నాం ఇట్లా అనుకుంటారు అని డిస్కషన్ కూడా రావాలి కదా. ఎక్కడ కూడా డిస్కషన్ రాలేదు. కానీ దీని పాలసీ ఇప్పుడు అయ్యే మేయర్కు తెలుసా ఒక పారి మనం ఆలోచించవాలి అవసరం మనకు. ఆయన అనుకుంటూ నేను మేయర్ అయిపోతా, అవిశ్వాసం పెడితే అనుకుంటాను. ఆ పాలసీ మీకు కూడా తెలియవచ్చు అనుకుంటాను. ఆ పాలసీ మార్చే పాలసీ లేదు ఇది. మన నల్గొండలో అయింది ఒకటి, మీకు అందరూ కూడా తెలుసు. అది చైర్మన్ తీస్తే వైస్ చైర్మన్ చేసినట్టు అలాంటి పాలసీ ఉన్నది. ఇవన్నీ తెలియకుండా ప్రజలను మోసం చేసి నేనేదో చైర్మన్ అయితే హీరో అయితే అని ఇలాంటి పద్ధతి అయితే మంచిది కాదు. నేను ఒకటే కోరుతున్నాను, ఇప్పటికైనా ఆలోచించుకొని రేపు ప్రజలందరూ కూడా మనల్ని విపరీతంగా చూస్తారు. మీరు రేపు ప్రజలకు పోయినాక రేపు నేను కూడా ఉంటాను. రేపు ఏమైనా మేయర్కి ఏమైనా జరిగిందనుకో ఇంటింటికి వచ్చి చెప్పే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. మీరు ఎందుకు వినిపించరు, ఎందుకు పోయారు, వీళ్ళు ఎందుకు అమ్ముడు పోయారో చెప్పాలని కూడా చెప్తున్నాం. మేయర్ డబ్బులు ఎక్కువ ఇస్తేనే మేయర్ దగ్గర ఉంటారు, ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే ప్రభుత్వాలు మారుస్తారనమాట. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, దీని మీద తీవ్రంగా ఉంటుంది. అంత ఈజీగా అనుకోకూరి. మేయర్ అంత మార్చినంత మారగానే మీ హీరోలు అవుతాయని కాదు, హీరోలు కాదు జీరోలు అవుతారు అందరూ కూడా. ప్రజలలో పోయి తీసే బాధ్యత కూడా తీసుకుంటాం.